సినిమా రంగం ఎవరిని ఎప్పుడు నెత్తికెక్కించుకుంటుందో, ఎవరిని నేలకేసి కొడుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. అందుకు నిదర్శనంగా మన తెలుగు హీరోలని చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడు ఉరకలేసే ఉత్సాహంతో ఫైట్లు, డాన్సులు వేసిన సమకాలీకులైన హీరోలపై సాధించలేకపోయిన పైచేయి సక్సెస్‌ను వృద్ధాప్యంలో సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు బాలకృష్ణ. ఇటీవలి కాలంలో సీనియర్ నటుల్లో బాలకృష్ణ అందుకుంటున్న విజయాలు మరెవరికీ సాధ్యం కావడం లేదనేది వాస్తవం. నిజానికి యుక్త వయసులో ఉండగా కూడా బాలయ్య ఇంత సందడి చేయలేదని చెప్పొచ్చు. వయసులో ఉండగా చేయలేకపోయిన యాడ్స్‌లో కూడా ఆయనిప్పుడు సత్తా చాటుతుండడం దీనికో నిదర్శనం. ఈ నేపథ్యంలో తాజాగా సినీ రంగంలో హల్చల్ చేస్తున్న ఒక వార్త మరోసారి బాలకృష్ణ సరికొత్త స్టామినాను చాటి చెబుతుంది. అదేమిటంటే 'జైలర్ 2' సినిమాలో అతిథి పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని, అందుకుగాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారని, కేవలం 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా 20,00,00,000కు పైనే రెమ్యునరేషన్ ఇవ్వడానికి 'జైలర్ 2' నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడంటే దాదాపుగా ఒక 10 ఏళ్ల క్రితం 'డిటెక్టర్' వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా దాదాపుగా అంతే ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా మొత్తం కనిపించే హీరోగా 10 ఏళ్ల క్రితం తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృష్ణ కొత్త రికార్డు సాధించారని చెప్పొచ్చు. మొదటి నుంచి నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోగా బాలకృష్ణకు పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పారితోషికం రూపంలో నిర్మాతల నెత్తిన భారం మోపేవాడు కాదని, అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడూ లేదని అంటుంటారు. అంతెందుకు ఆయన రెమ్యునరేషన్ అమాంతం పెరిగిన ఈ 10 ఏళ్లలో చూసుకున్నా బాలకృష్ణ కెరీర్‌లో విజయాల కన్నా అపజయాలే ఎక్కువ. గత 2014లో 'లెజెండ్' తర్వాత 'లయన్', 'డిటెక్టర్', 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్', 'జైసింహ', 'కథానాయకుడు పార్ట్ 1', 'కథానాయకుడు పార్ట్ 2', 'రూలర్' వరకు వరుస ఫ్లాపులే. 'వీరసింహారెడ్డి', 'భగవత్ కేసరి', 'డాకు మహారాజులు' హిట్స్‌గా నిలిచాయి. అంటే 10 ఏళ్లలో 9 ఫ్లాపులు, 4 మాత్రమే విజయాలు. హిట్టయిన నాలుగిట్లోనూ బాలకృష్ణ డాన్స్‌లు, ఫైట్లు చేసే కుర్ర హీరోల్లా కాకుండా డైలాగులు పేల్చడం, విలన్లను నరకడం వరకే పరిమితమైన వయసుకు తగ్గ పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాల సక్సెస్‌కు కారణంగా చెప్పవచ్చు. ఏదేమైనా వచ్చే జూన్ 10వ తేదీతో 65 ఏళ్లు నిండుతున్న బాలయ్య రేపో మాపో యువ హీరోగా తెరకెక్కుతున్న తన కొడుకుతో పోటీపడే స్థాయిలో నిలవడం విశేషమనే చెప్పాలి.